భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని జంగేడు హనుమాన్ ఆలయ నూతన కమిటీని సోమవారం ఎన్నుకున్నారు. కాగా అధ్యక్షులుగా మంత్రి వెంకటేష్, ఉపాధ్యక్షులుగా దొంగల చిన్న ఐలయ్యను ఎన్నుకున్నారు. కమిటీ కోశాధికారి తోట రాజయ్య మాట్లాడుతూ ఆలయ అభివృద్ధి కోసం నూతన కమిటీ పనిచేస్తోందన్నారు. ఈరోజు భక్తాంజనేయ స్వామి దేవాలయం జంగేడు గ్రామానికి సంబంధించి ఆలయ కమిటీని గ్రామస్తులందరి సమక్షంలో ఏకగ్రీవంగా ప్రకటించుకోవడం జరిగింది. దీనికి కమిటీ తరపున ఈ సమావేశానికి విచ్చేసి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటున్నాము. అలాగే ఈ నూతన కమిటీలో అధ్యక్షులుగా శ్రీ మంతెన వెంకటేష్ గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అలాగే ప్రధాన కార్యదర్శిగా శ్రీ పినగాని మార్కండేయ గారిని ఎన్నుకోవడం జరిగింది. ఉపాధ్యక్షులుగా దొంగల చిన్న ఐలయ్య గారిని, అలాగే సాయి చరణ్ గారిని ఎన్నుకోవడం జరిగింది. కోశాధికారిగా నన్ను రెండవసారి, గతంలో కూడా కోశాధికారిగా పనిచేయడం జరిగింది, ఇప్పుడు కూడా కోశాధికారిగా ఎన్నుకోవడం జరిగింది. అలాగే గౌరవ సలహాదారులుగా, గౌరవ అధ్యక్షులుగా కుమ్రవెల్లి సత్యనారాయణ గారు, అలాగే కుసుమ రాయమల్ గారిని ఎన్నుకోవడం జరిగింది. మడికొండ రాజయ్య గారు, గౌరవ సలహాదారులుగా సారంగపాణి గారు, జోగుల సమ్మన్న గారు, సారంగపాణి గారు తదితర సభ్యులను ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఈ ఎన్నికకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈ ఆలయ కమిటీ అభివృద్ధికి మా సాయశక్తుల కృషి చేస్తామని, అలాగే జంగేడు గ్రామస్తులందరినీ కలుపుకొని పోయి పార్టీలకు అతీతంగా ఈ యొక్క గుడి అభివృద్ధిలో భాగంగా మేము ఈ హిందూ పండుగలకైతేనేమి, గ్రామాభివృద్ధికి అయితేనేమి, ఆలయ అభివృద్ధికి అయితేనేమి అందరం కలిసిమెలిసి గ్రామస్తుల సహాయ సహకారాలు తీసుకుంటూ పనిచేస్తామని మనవి చేసుకుంటున్నాను.